నమస్తే. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజిపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మనతో పాటు అంజన్ కుమార్ రైతు పామాయిల్ సాగు చేస్తున్న రైతు ఉన్నాడు. సో తనతోటి మాట్లాడదాం. ఆయిల్ పామ్ సాగు అసలు ఆలోచన ఎలా వచ్చింది, దీని గురించి సలహాలు ఎక్కడ, అంటే ఏదైనా మీటింగ్లకు అటెండ్ అయ్యారా, దీనికి ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది. ఇప్పుడు 4 సంవత్సరాల క్రితం ఈ పంటని వేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ గెలలు ఇవి వచ్చాయి, ఇప్పుడు కోతకు వచ్చింది. సో ఈ పంటపై ఎలా సాగు చేస్తున్నారు, ఎంత టైం పట్టింది, మిగతా తన తోటి రైతు సోదరులకు పామాయిల్ సాగు చేస్తే బెటరేనా, లాభమేనా, సో దానిపైన తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నా పేరు కొనకటి అంజన్ కుమార్, నీలోజిపల్లి మండలం బోయినపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా. మేము గత 3 సంవత్సరాల బ్యాక్ పామాయిల్ మొక్కలు నాటాను. ఇప్పుడు సార్ ఇది కటింగ్ హార్వెస్టర్ కటింగ్ వచ్చింది సార్. 2 సార్లు కటింగ్ అయిపోయింది. మాకు మంచిగా ఉంది సార్. ఇంతకుముందు మన తెలంగాణ ప్రభుత్వం తరపున ఖమ్మం జిల్లా అశ్వరావుపేట పోయినాం, మాకు డెమో చూపించారు సార్. అక్కడ వాళ్ళని చూసి నేను ఇంతకుముందు ప్యాడి వరి వేసినాను 3 ఎకరాలన్నరలా. 3 ఎకరాలన్నర వరి తీసేసి ఎకరాన 50 మొక్కల చొప్పున నేను 3 ఎకరాలన్నరకు పామాయిల్ పెట్టాను. ఇప్పుడు 3 సంవత్సరాలు వెళ్ళి 4వ సంవత్సరం స్టార్ట్ అయింది సార్. 2 సార్లు కటింగ్ అయిపోయింది. మనకు టన్నుకు వచ్చేసి 18,000 చొప్పున సుత మనకు డబ్బులు పడ్డాయి. మన కటింగ్ హార్వెస్టర్ అయిపోయిన తర్వాత, కాంట అయిపోయిన తర్వాత 1 వీక్లో మనకు అమౌంట్ బ్యాంకులో పడుతుంది. ఇబ్బంది ఏం లేదు సార్. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మాకు ఫామ్ ఆయిల్ కూడా బాగానే ఉంది. దీంతో పెద్ద నష్టం కూడా వర్షాలకు కానీ, రాళ్ళ వానలకు కానీ, కోతులకు కానీ, దొంగలకు కానీ ఎలాంటి బెడదలేదు సార్. ఇప్పుడు మాకు ఈ పంట అయితే అనుకూలంగానే ఉంది. ఈ గత 3 సంవత్సరాల సుత నేను అంతర పంటల సుత సాగు చేసుకున్నాను. ఇప్పుడు 4వ సంవత్సరం కాబట్టి, ఇప్పుడు దగ్గరికి వచ్చినాయి మండలు కాబట్టి, మధ్యలో ఖాళీ ప్లేస్ తక్కువ ఉన్నది కాబట్టి ఈ సంవత్సరం సాగు చేస్తలేనండి. బాగానే ఉందండి ఇది ఆయిల్ ఫాము. మన తోటి రైతులు కూడా వేసుకుంటే పర్లేదని మాకు అనిపిస్తుంది సార్. అయితే కొందరు రైతులు ఏమంటారు అంటే, మా ఈల్డింగ్ వచ్చిన తర్వాత మీది ఎట్లా వస్తుందో చూసి వేస్తామనే వాళ్ళు అంటారు. సరే ఇక వాళ్ళది. మేమైతే ఇక్కడికైతే పర్లేదు సార్, మాకు మంచిగానే ఉన్నది సార్. ఇప్పుడైతే చెట్లు కూడా మంచిగా వచ్చినాయి, గ్రోత్ బాగున్నది చెట్లది కూడా. క్యాష్ కూడా సార్ మాకు 2 కటింగ్లకు కలిసి ఒక 40,000 చిల్లర వచ్చింది సార్. ఇప్పుడు ఇప్పుడు 8వ తారీఖు నాడు మళ్ళీ కటింగ్ ఉన్నది సార్. మంచిగా వస్తుంది సార్. కటింగ్ అప్పుడు టన్ను చిల్లర వస్తుంది మాకు కటింగ్ మంత్లీ. సార్ నేను ఇంతకుముందు వరి వేశాను సార్. వరి వేసడానికి అప్పుడు ఉన్న ఖర్చులకు, దాని ఖర్చులకు 3 వాళ్ళ ఖర్చులే పోతుండే మనకు వచ్చిన అమౌంట్లకి. దానికంటే పని కూతుండే, ఖర్చులు ఎక్కువ పెరుగుతుండే. అందువలన నేను కూలీల ఖర్చులు, కైకిల ఖర్చులు, ట్రాక్టర్ ఖర్చులు సమయానికి అనుకూలంగా ఉండకపోదు. మన అన్నీ వచ్చినా కూడా కరుణించకపోతే అది కూడా పంట రాలిపోతుండే వర్షాలు వచ్చి. అందు గురించి నేను ఈ 3 ఎకరాలన్నర వరి పెట్టేటువంటి తీసేసి ఫామ్ ఆయిల్కి వచ్చిన సార్. బాగానే ఉందండి. ఇప్పుడు మిగతా పంటల కంటే చూసుకుంటే ఫామ్ ఆయిల్ నాకైతే నచ్చింది సార్. నెంబర్ 1. ఈ తెలంగాణలో మన ఈ ఏరియాకి లేదు కాబట్టి మేము సుతా మొదలు మొక్క వేసేటప్పుడు సుతా కొంచెం భయపడ్డాం. కానీ మనకు నెంబర్ 1 ఇంకా ఆంధ్ర సైడ్ కంటే మన దగ్గర మొక్కలు నీట్గా వస్తున్నాయి, మంచిగా వచ్చినాయి సార్. ఈ 3 ఏళ్ళల్లో ఇంత గ్రోత్ వచ్చుడంటే మేము ఆంధ్రాకి వెళ్ళి చూసిన 3 సంవత్సరాల మొక్కలు కూడా ఇంత లేదుండే, మనకు మంచిగా వచ్చినాయి. ఈ తెలంగాణ ఏరియాలో మంచిగా వస్తుంది, మన సిరిసిల్ల ఏరియాలో కూడా. మనం చూసుకున్నట్టయితే ఈ మొక్క 3 సంవత్సరాల 1 నెల మొక్క ఇది. మనకు ఆల్రెడీ 2 సార్లు హార్వెస్టింగ్ అయిపోయింది. ఇది 3వ తాప హార్వెస్టింగ్ రెడీ ఉన్నది. మళ్ళీ నెక్స్ట్ టైం 1 మంత్ వరకు ఇది కూడా ఈ పండు పసుపు కలర్ పండు రావాలి. ఈ పండు ఇట్లా రాలిపోయినప్పుడే మనం కటింగ్ చేయాలి ఇవి. ఈ తర్వాత మనం ఇట్లాంటి వచ్చినప్పుడే కటింగ్ చేసుకోవాలి. మళ్ళీ మిగతా మళ్ళీ రన్నింగ్ మళ్ళీ ఒక 1 మంత్కు మళ్ళీ నెక్స్ట్ టైం కటింగ్ చేసుకుంటాం. ఈ మోడల్లో మొక్క సుతా మంచిగా మనకు గ్రోత్ వచ్చింది. ఇది మనకు ఈ ఫామ్ ఆయిల్ మొక్కలు చూసుకున్నట్టయితే మనకు హార్వెస్టింగ్ సమయంలో రాలిపోయిన పండ్లు కూడా మనకు ఏరుకొని ఒక సంచిలో పోసుకొని, అది కూడా పామాయిల్ గెలలతో పాటు కాంటా మీద చేర్చడం జరుగుతుంది. దాన్ని కూడా కంపెనీ తీసుకుంటుంది, దానికి కూడా మనకు డబ్బులు కట్టిస్తుంది. అందువలన ఇలాంటి గెలలు ఇది మనకు నెక్స్ట్ టైం వస్తుంది. ఇప్పుడు ఇది కటింగ్కి ఉన్నది రన్నింగ్. ఇట్లా వచ్చినప్పుడే మనం కటింగ్ హార్వెస్టింగ్ చేయాలి. ఇలా రాలిపోయినప్పుడు ఇట్లా కటింగ్ హార్వెస్టింగ్ చేయాలి. ఇట్లాంటి రాలిపోయినప్పుడు మనం హార్వెస్టింగ్కి ముందు ఒక 2-3 కాయలు రాలుతుంటాయి. ఆ రాలిన కాయలను అది గెల మనకు కటింగ్కి వచ్చినట్టు లెక్క, దాన్ని మనం కట్ చేసుకుంటూ పోవాలి. మనం ఇప్పుడు ఈ పామాయిల్ మొక్కలకు నీరు అందించే వ్యవస్థ అంటే మనం డ్రిప్ ద్వారానైతేనే, మనం కాలువల సాగు ద్వారా కాకుండా డ్రిప్ ద్వారా అయితేనే మనకు మంచిగా అనుకూలంగా ఉంటుంది. మనం మొక్క వేసుకున్న మొదటి దశ ఒక్కొక్క చెట్టుకు వచ్చేసి ఒక 100 లీటర్ల దాకా ఇవ్వాలి. అప్పుడు చిన్న జెట్లు ఉండిండే మనకు సబ్సిడీ వచ్చినప్పుడు.
ఇప్పుడు మొక్కలు 3 సంవత్సరాలు వెళ్ళి 4వ సంవత్సరం నడుతుంది కాబట్టి మేము ఆ చిన్న డ్రిప్తోని సరిపోతలేవు అని చెప్పి నేను పెద్ద ఈ జైన్ కంపెనీ డ్రిప్ సిస్టమ్ పెద్ద తీసుకొచ్చిన 2 పెట్టిన. ఒక్కొక్క జట్టు వచ్చేసి 150 లీటర్లు కొడుతుంది. ఇది మనం ఇంకెక్కువ కావాలనుకుంటే పెద్ద మొక్క పెరిగినప్పుడు 200 నుంచి 300 దాకా సుత ఇవ్వగలుగుతుంది ఈ డ్రిప్పు. మనం ఈ డ్రిప్ దారి ఇచ్చుకుంటే బాగుంటుంది. మనం ఫర్టిలైజర్ సుత బోరాన్ కానీ మన ఫర్టిలైజర్ సుత మెగ్నీషియం బోరాన్ కానీ డ్రిప్ ద్వారా ఇస్తున్నా. నేను ఫర్టిలైజరు వేస్తున్నా, మెగ్నీషియం బోరాన్ మాత్రం డ్రిప్ ద్వారా ఇస్తున్నాను. మీరు ఇప్పుడైతే అనుకోరు వాటర్ మనకు చాలా వరకు మనం ఒక ఎకరా పొలానికి వారించుకునే నీళ్ళు మనకు ఒక 3-4 ఎకరాల ఫామ్ ఆయిల్కి సెట్ అవుతాయండి. మనకు నీళ్ళు ఇప్పటికీ 365 రోజులు నీళ్ళున్న ఒక ఎకరం 2 ఎకరాలు వారే రైతు, పొలం బారే రైతు ఒక 4-5 ఎకరాలు ఫామ్ ఆయిల్ వేసుకొని మంచిగా సాగు చేసుకోవచ్చు. మన రైతులకు ఇక్కడ ఏరియాకు అనుకూలమైన పంట, ఇది నష్టం లేని పంట. వరితో చూసుకుంటే మాత్రం ఇది చాలా బాగుంటుందని నా ఒపీనియన్. మిగతా రైతులకు కూడా సబ్సిడీ కూడా మనకు బీసీలకు అయితే మనకు 100కు 90 రూపాయలు సబ్సిడీ గవర్నమెంటే ఇస్తుంది మనకి. మనం 1 లక్ష రూపాయలు సపోజ్ 1 లక్ష రూపాయలు అవుతుందంటే దాంట్లో 10,000 మనం డీడీ కట్టాలి. అగ్రికల్చర్ ఆఫీసర్కు మనం డీడీ కడితే మనకు 1 లక్ష రూపాయలల్లో 90,000 గవర్నమెంట్ కట్టి మనకు సబ్సిడీతో డ్రిప్ వస్తుంది. ప్లస్ ఈ ట్యాంక్కి డ్రిప్ సెట్టింగ్ మొత్తం వాళ్ళే వచ్చి ఫిట్టింగ్ చేసిపోతారు. మనకు ఏం లేదు, మనం ఒక మొక్కకు 20 రూపాయలు చెల్లించాలి. మిగతాది ఈ 1 లక్షకు 10,000 రూపాయలు మనం చెల్లించాలి. ఎన్ని లక్షలు అయితే అన్ని 10,000 చెల్లించాలి. మినిమంగా మనకు ఒక 8-10 ఎకరాలు 12 ఎకరాల దాకా వాళ్ళు సబ్సిడీ ఇస్తారు ప్రతి రైతుకు. నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసు, జైన్ కంపెనీ ప్రతినిధిని ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాకు. ఇక్కడ కుంకటి అంజన్ కుమార్ అనే వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము మనము. ఇతను 4 సంవత్సరాల క్రితము 90% సబ్సిడీతోని డ్రిప్ తీసుకున్నాడు. ఈయన డీడీ కట్టిన వెంటనే మేము శాంక్షన్ తీసుకొని మెటీరియల్ సప్లై చేసి ఇన్స్టాల్ చేసినాము. ఇది చాలా వరకు నీటి ఆదా అనేది బాగా జరుగుతుంది. ఒక ఎకరం పొలము 4 ఎకరాల వరకు ఈజీగా డ్రిప్ ద్వారా ఇవ్వగలగచ్చు. మళ్ళీ కలుపు సమస్య అనేది ఉండదు. చెట్టు దగ్గరనే వాటర్ ఇస్తాం కాబట్టి మనకు కలుపు అనేది అంత ఉండదు అన్నట్టు. దీని ద్వారానే ఫర్టిగేషన్ ఇవ్వచ్చు. ఏది వాటర్ సాల్యుబుల్ ఏదైనా. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు 100% సబ్సిడీతోని గవర్నమెంట్ డ్రిప్ ఇస్తుంది. బీసీలకు 12.5 ఎకరాల దాకా సబ్సిడీ ఇవ్వగలగచ్చు 90%తోని. ఓన్లీ ఓసీలకు మాత్రము 5 ఎకరాల బిలో ఉంటే 90% సబ్సిడీ, 5 ఎకరాలకు ఎబోవ్ ఉంటే 80% సబ్సిడీతోని గవర్నమెంట్ డ్రిప్ ఇస్తుంది.